నిర్మాణ శైలి కళ్ళు చెదిరే ఇంటీరియర్స్ సిబ్బంది కోసం వర్క్ స్టేషన్లతో సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం సిద్ధమైపోయింది. సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన రాయపుడి సమీపంలో నిర్మించిన భవనం ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత ప్రారంభించనున్న తొలి పూర్తిస్థాయి భవనం ఇది. సోమవారం సీఎం చంద్రబాబు సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. అడుగడుగున ఆధునిక నిర్మాణ శైలి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానిలో సిఆర్డీఏ బిల్డింగ్ ఓపెనింగ్కి సిద్ధమైంది. ఏ ఆకారంతో అమరావతి అంటే అమరావతి పేరు వచ్చేలాగా సిఆర్డీఏ భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ భవనానికి సంబంధించి సకల సౌకర్యాలతోటి సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం పూర్తిగా సిద్ధమైంది. సోమవారం దీని ప్రారంభోత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన రాయపుడి సమీపంలో ఈ భవనం ముస్తాబైందని చెప్పాలి. తుది మెరుగులు దిద్దుకుంటున్నటువంటి ఈ భవనానికి ఎన్నో ప్రత్యేకతలు మూటగట్టుకుందని చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభిస్తున్న తొలి పూర్తి స్థాయి భవనం కావడంతో పూర్తిగా అందరి దృష్టి కూడా దీని మీదే ఉందని చెప్పాలి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయ పనులు ప్రారంభమయ్యాయి. అయితే 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌండ్ ఫ్లోరు మిగిలిన 7 అంతస్తులకి సంబంధించి ఏదైతే స్ట్రక్చర్ పూర్తయినప్పటికీ కూడా 5 ఏళ్లుగా ఈ పనులు అనేవి నిలిపివేసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి ప్లాన్కు భిన్నంగా అంచనాలను తగ్గించేలా నామమాత్రంగా చేపట్టడం గత ప్రభుత్వంలో చేస్తే అక్టోబర్లో భూమి పూజ పనులు చేసి లాంఛనంగా ప్రారంభించారు. అయితే భవనంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ భవనాన్ని పూర్తి స్థాయి అధునాతన టెక్నాలజీని యూజ్ చేసి ఇంటిగ్రేటెడ్ ఇంటీరియర్స్ తోటి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేస్తారు. మొత్తంగా ఈ భవనంలో మొత్తం 6 ఫ్లోర్లకి సంబంధించినంత వరకు కూడా 6 ఫ్లోర్లలోనూ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూము, అలాగే నగర వ్యాప్తంగా పనులు జరిగే ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ఎక్కడైతే రాజధానిలో నిర్మాణ పనులతో పాటుగా సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి డ్రోన్ ద్వారా వచ్చేటువంటి ఫీడ్ ఏదైతే ఉందో వాటిలన్నింటినీ కూడా ఇక్కడ పర్యవేక్షించేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ అనేది ఉపయోగపడుతోంది. ఇక ఏదైతే నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత నగరంలో పారిశుద్ధ్యంతో పాటు వరదలు, ట్రాఫిక్ భద్రత, అలాగే వాతావరణం ఇతర అవసరాల కోసం ఈ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ని, కమాండ్ కంట్రోల్ రూమ్ని ఉపయోగిస్తారు. కమాండ్ కంట్రోల్ పూర్తిగా కేంద్రం అంతా కూడా పూర్తి సౌండ్ ప్రూఫ్ తోటి నిర్మించారు. అయితే రాజధాని నగరంలో కీలకమైనటువంటి ప్రాంతాలు, భవనాలకు సంబంధించి సూక్ష్మ నమూనాలను అంటే ఎక్స్పీరియన్స్ సెంటర్లో ప్రదర్శనకు ఉంచుతారు. అమరావతి బృహత్తర ప్రణాళికను ఈ కేంద్రంలోని నమూనాల ద్వారా చూడొచ్చు. హైకోర్టు, సచివాలయము, అసెంబ్లీ, రాజ్భవన్, అలాగే సీఎం నివాసము, రహదారులకి సంబంధించి నెట్వర్క్, అలాగే ఏపీ ఎన్ఆర్టీ భవనం, క్వాంటమ్ వ్యాలీ తదితర డిజైన్లన్నింటినీ కూడా ఈ సిఆర్డీఏ భవనంలో ఎక్కడైతే ఎక్స్పీరియన్స్ సెంటర్ని ఏర్పాటు చేసి ఆ ఎక్స్పీరియన్స్ సెంటర్లో అమరావతి రాజధానిలో నిర్మాణం జరగబోయేటువంటి వాటికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ సెంటర్ని కూడా ప్రారంభించబోతున్నారు. అలాగే కార్యాలయం ముందు భాగంలో ఎత్తైన జాతీయ జెండాను పెట్టేందుకు కూడా ఒక పోల్ని కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాము భారీ పోల్ పైన జాతీయ జెండా ఉంటుంది. అలాగే ఏదైతే బాఫిల్స్ సీలింగ్ ఏదైతే లోపల వచ్చేటువంటి ప్రూఫ్ అంటే సౌండ్ ప్రూఫ్గా ఉండేందుకు బిల్డింగ్ లోపల అంతా కూడా బాఫిల్స్ సీలింగ్ తోటి నిర్మించారు. అలాగే టెర్రస్ పైన కూడా చూస్తున్నాం మనం ఈ 5 అంతస్తుల బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత 1, 2, 3, 4, 5, 6 అంతస్తుల తర్వాత పైన ఉన్నటువంటి టెర్రస్ ప్రాంగణం అంతా కూడా వివిధ కార్యక్రమాలు, సభలు నిర్వహించుకునేలాగా దానికి వీలుగా పైన టెర్రస్ని కూడా మొత్తం కూడా వాటర్ ప్రూఫ్ కావచ్చు, వర్షాలు పడినా ఏదైనా ఇబ్బందులు రాకుండా ముందుగానే అధునాతన టెక్నాలజీని యూజ్ చేసి చేశారు. మొత్తం 4.23 ఎకరాల విస్తీర్ణంలో ఈ భవనం ఈ సిఆర్డీఏ కార్యాలయ ప్రాంగణం ఉంటే బిల్డప్ ఏరియా ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ మొత్తం 2.4
2 లక్షల చదరపు అడుగులు, అలాగే ప్రతి అంతస్తు కూడా 33,000 చదరపు అడుగుల నిర్మాణంతో ఈ రాజధాని నిర్మాణ పనులు సిఆర్డీఏ నిర్మాణం కార్యాలయం అనేది సిద్ధమైంది. ఇక రాజధాని అమరావతి పనులు వేగంగా పుంజుకుంటున్న వేళ అమరావతి సిఆర్డీఏ భవనం నిర్మాణం పూర్తి అవడం అనేది కొంత కీలకంగా మారిందని చెప్పాలి. ఇక 2018లోనే ఈ భవన నిర్మాణం ప్రారంభమైన గత ప్రభుత్వం దీన్ని పక్కకు పెట్టేయడంతో అమరావతి అనేది నిర్మాణం అనేది ఎక్కడ జరగకపోవడంతో ఏదైతే సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 9:54 ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఈ భవన ప్రారంభానికి సంబంధించి సీఎం ఇక్కడికి విచ్చేస్తున్నారు. G+7 భవన నిర్మాణానికి సంబంధించి నూతన కార్యాలయంకి సంబంధించి ఏదైతే మొత్తంగా 7 అంతస్తుల్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూము, కాల్ సెంటరు, క్యాంటీన్ నిర్మాణం ఉంది. అలాగే ఏదైతే రిసెప్షన్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇక భవనంలో మొదటి అంతస్తులో సమావేశ మందిరాలు ఏదైతే ఈ సిఆర్డీఏకి సంబంధించి లేదా మున్సిపల్కి సంబంధించినటువంటి సమావేశ మందిరాలను నిర్వహించారు. అలాగే 2, 3, 5 అంతస్తులలో సిఆర్డీఏ అధికారులు, సిబ్బంది కార్యాలయాలు ఉండబోతున్నాయి. ఇక 4వ అంతస్తులో మున్సిపల్ శాఖ డైరెక్టరేట్ కార్యాలయం, 6వ అంతస్తులో అమరావతి డెవలప్మెంట్ కార్యాలయం, 7వ అంతస్తులో మున్సిపల్ శాఖ మంత్రి, ఆ శాఖకు సంబంధించినటువంటి ముఖ్య కార్యదర్శుల కార్యాలయంతో పాటు మున్సిపల్ శాఖ హెచ్ఓడీల కార్యాలయాలు 7వ అంతస్తులో ఉండబోతున్నాయి. ఇక భవనానికి సంబంధించినంత వరకు కూడా ముందు భాగంలో మధ్యలో ఏదైతే ఆకారంతో వచ్చేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో 300 వరకు కార్ల పార్కింగ్ చేసుకునేలాగా, అలాగే 300 వరకు 2 వీలర్ పార్కింగ్ చేసుకునేలాగా ఇక్కడ పార్కింగ్ సదుపాయాలను కూడా చేపట్టడం జరిగింది. ఏదైతే అత్యాధునిక వీధి లైట్లను కూడా ఏర్పాటు చేసి చుట్టూ కూడా పూర్తిగా ఈ ప్రాంగణం అంతా కూడా గ్రీనరీతో ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక భవనం పైనుండి రాజధానిలో జరుగుతున్నటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షించే అవకాశం కూడా ఈ బిల్డింగ్ పైనుంచి చూడొచ్చని చెప్తున్నారు. అలాగే రాజధాని రైతులు ఇప్పటివరకు ఏదైనా అవసరం ఉంటే విజయవాడలోని కార్యాలయానికి, సిఆర్డీఏ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. ఇక ఏదైతే ఇక్కడికి వచ్చేటువంటి అంటే రాజధాని రైతులు కావచ్చు, అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైనా అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి వచ్చేటువంటి విదేశీ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు కావచ్చు, అలాగే అమరావతి ప్రాంత రైతులంతా కూడా గతంలో విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయానికి రావాల్సి వచ్చేది. అయితే మొదటి కార్యాలయం ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణ పనులలో అటు అన్ని భవనాలు కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటికీ మొదటి భవనంగా సిఆర్డీఏ భవనం అనేది పూర్తయింది. సోమవారం ఉదయం 9:54 సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యాలయం ఓపెనింగ్ కోసం అన్ని ఏర్పాట్లను అధికారులు చేపడుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, అమరావతి.